Hey guys, welcome back to our channel Jay and Mom Diaries. So ఇది వరంగల్ వ్లాగ్ లో సెకండ్ డే అన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ డే వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ డే వచ్చేసి మనము పాకాల్ లేక్ లో బోటింగ్, అలాగే వరంగల్ ఫోర్ట్, నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ అండ్ దెన్ లాస్ట్ కి మనం 1000 పిల్లర్ టెంపుల్ అయితే చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ డే వ్లాగ్ అన్నమాట. ఎర్లీ మార్నింగే ఆల్మోస్ట్ ఒక 6:30 to 7 ఆ మధ్యలో అయితే స్టార్ట్ అయ్యాము. మనము వరంగల్ నుంచి ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట, బొగాతా వాటర్ ఫాల్. దీన్ని తెలంగాణ నయాగరా ఫాల్స్ అని కూడా అంటారనమాట. అండ్ ఇది మనకి వరంగల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 120 to 130 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఇది ఏటూర్ నాగరం అనే విలేజ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఏటూర్ నాగరం విలేజ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ బొగాతా వాటర్ ఫాల్ని అయితే మనం చూడొచ్చు. దీన్ని ఎందుకు తెలంగాణ నయాగరా ఫాల్స్ అంటారో మనం గనక రైనీ సీజన్లో వెళ్తే మాత్రం అర్థమవుతుంది. ఇది మేము వెళ్ళింది వింటర్ సీజన్ కదా, అస్సలు అంటే జస్ట్ కొంచెమే వాటర్ ఉందన్నమాట, చాలా తక్కువ ఫాల్ అయితే ఉంది. బట్ మనం ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో వెళ్తే మాత్రం ఫుల్ వాటర్ ఫాల్స్, చాలా బాగుంటుందంట వ్యూ మాత్రం. ఇది మనకి ఫుల్ దట్టమైన అడవిలో నుంచి అయితే ఇది పారుతుంది. ఇదంతా కూడా ఫుల్ ఫారెస్ట్ ఏరియా అనమాట. లోపల బాగా ఫుల్ చెట్లు, అంటే ఫారెస్ట్ అంటేనే చెట్లు ఉంటాయి కదా. ఈ ఫారెస్ట్లో అంట ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఉంటున్నారో లేదో తెలియదు కానీ ఒకప్పుడు ఎక్కువ నక్సలైట్స్ కూడా ఉండేవాళ్ళంట. ఇక్కడే ఒక 3-4 ఎన్కౌంటర్స్ కూడా అయ్యాయని చెప్పి మాకు కూడా డ్రైవర్ చెప్పారు. చాలా దట్టమైన ఫారెస్ట్ అనమాట. లోపల మనకి ఎంటర్ అవుతూ ఉండగానే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా అని చెప్పి చూపించారు. అంటే లోపలికి ఇంకా యానిమల్స్ అవి కూడా ఉంటాయి. బట్ రోడ్ అంతా కూడా మంకీసే అనమాట. ఎక్కడ చూసినా గుంపులుగా మంకీస్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్ లోపలికి అయితే మాత్రం కిందకి ఎవరిని దిగనివ్వట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా చాలా డెప్త్ ఉంటుందంట. దీనిలోనే ఒక 4-5 మెంబర్స్ కూడా ఉండిపోయారంట లోపలనే. అందుకనే కూడా ఎవరిని అలో చేయట్లేదు. చూస్తున్నారు కదా, చిన్న ఫాలే మనకి కనిపిస్తుంది. బట్ యూజువల్లీ అయితే ఆ కొండ అంతా కూడా వాటర్ ఫాల్ ఉంటుందంట. నెక్స్ట్ బొగతా వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత, అంటే వరంగల్ నుంచి ఫస్ట్ మనకి అన్నిటికన్నా దూరమైన ప్లేస్ వచ్చేసి వాటర్ ఫాల్సే. సో అందుకే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి వాటర్ ఫాల్స్ చూసేసుకున్నాము. దాని తర్వాత ఇది మనకి లక్నవరం డ్యామ్ అయితే వచ్చాము. ఈ లక్నవరం డ్యామ్ ఏంటంటే మనకి వరంగల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. బట్ ఈ ప్లేస్ మాత్రం అంత దూరం వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మాత్రం అబ్బా, మనం వచ్చిన దానికి వర్త్ అని అనిపించింది అనమాట. అంత బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనకి బోటింగ్ ఆప్షన్ అయితే ఉంది, ఇక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు. బట్ మేము ఆల్రెడీ పాకాల్ లేక్లో బిఫోర్ డే బోటింగ్ చేసేసాం కాబట్టి ఇక్కడ బోటింగ్ అయితే తీసుకోలేదు. ఇంకా ఈ బ్రిడ్జ్ అంతా కూడా మనకి ఐరన్ బ్రిడ్జే, బట్ ఇది మధ్యలో నడుస్తూ ఉంటే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అదేమి డిఫెక్ట్ ఏం కాదు, బట్ అదొక మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఆ షేకింగ్ అనేది ఇచ్చారు. బట్ అది అలా షేక్ అవుతుంటే ఎక్కడ పడిపోతామా అని భయం వేస్తుంది, కానీ ఎక్కడ పడము. మొత్తం అంతా చాలా సేఫ్టీగా అయితే మాత్రం ఉంది ఈ బ్రిడ్జ్ అంతా కూడా. ఇది మనకి చూడటానికి మాత్రం ఒక ఐలాండ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో చూసారా, ఇదంతా కూడా ల్యాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి లైక్ స్నాక్స్ కానీ ఇంకా చిన్న యాక్టివిటీస్, కిడ్స్కి గేమ్స్ అండ్ మనం బోటింగ్ యాక్సెస్ కూడా ఈ ప్లేస్ నుంచే అవుతుంది. సో చుట్టూ వాటర్, మధ్యలో ల్యాండ్ అనమాట. అండ్ ఇక్కడ మనం స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉంటాయి. రిసార్ట్స్ కూడా మనము ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందంట. బట్ ఈ ప్లేస్ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ మేము అనుకున్నది అయితే వరంగల్లో 1000 పిల్లర్ టెంపుల్ ఒకటి, తర్వాత లక్నవరం డ్యామ్ ఒకటి చూసొచ్చేద్దామని అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇది మాత్రం ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్లేస్ మాత్రం. లక్నవరం డ్యామ్ చూసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి రామప్ప టెంపుల్ లాగా అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా,
దారి పక్కన ఏవో మనకి మామూలుగా అయితే యూజువల్లీ డాగ్స్ని అలా చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ మాత్రం మీరు కంప్లీట్గా మంకీస్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నాయి మంకీస్ మాత్రం. బట్ మనం ఏమన్నా వాటికి ఫీడ్ చేయడానికి మాత్రం ట్రై చేసామంటే ఖచ్చితంగా అవి గనక మన కారు వెంట పడతాయి అనమాట. అస్సలు అక్కడ కూడా చాలా దగ్గర బోర్డ్స్ అయితే ఉన్నాయి ఫీడ్ చేయొద్దని చెప్పి. ఏదో మనం జాలిపడి ఒకటి ఇచ్చామంటే మాత్రం ఏమన్నా బనానా కైండ్ ఆఫ్ ఏమన్నా ఇస్తే మాత్రం మన మీదకి వచ్చేస్తాయి అనమాట. అంత డేంజరస్గా ఉన్నాయి అక్కడ. అలా ఏ టెంపుల్లో చూసుకున్నా కూడా మంకీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. వరంగల్ నిండా ఇదేంట్రా బాబు మొత్తం మంకీసే ఉన్నాయా అన్నట్టు అనిపించింది. ఇదిగోండి లాస్ట్ ఇదే అనమాట రామప్ప టెంపుల్. నేను ముందు చూపించాను కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అది చరిత్ర, ఆలయ చరిత్ర కూడా ఉంది, అది కూడా నేను తీసి పెట్టాను. ఎవరికైనా నచ్చితే చూసుకుంటారు అన్నట్టు. అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదువుకోవచ్చు. సో ఇదే టెంపుల్ అనమాట. చూడటానికి మాత్రం చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. మనము చిన్నప్పుడు ఎప్పుడో చదువుకొని ఉంటాం కదా, రామప్ప టెంపుల్ వరంగల్లో ఉంది అని చెప్పి. మా అందరికీ అయితే అదే అనిపించింది, అదే గుర్తొచ్చింది అనమాట టెంపుల్ చూడగానే. ఈ టెంపుల్ కూడా 13-14 శతాబ్దం ఆ టైంలోనే, అంటే కాకతీయులు పాలించిన టైంలోనే ఈ టెంపుల్ని కూడా నిర్మించారు. ఈ టెంపుల్ని కూడా యునెస్కో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇది కూడా టెంపరీ లిస్ట్లో ఈ టెంపుల్ కూడా ఉంది. అంటే 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్ అండ్ రామప్ప టెంపుల్, ఈ 3 కూడా యునెస్కో సైట్లో ఉన్నాయి. ఈ టెంపుల్కి రామప్ప దేవాలయం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ టెంపుల్ని నిర్మించిన వాళ్ళలో ప్రధాన శిల్పి ఉంటారు కదా, ఇవన్నీ చెక్కిన వాళ్ళలో, అందులో ఆ ప్రధాన శిల్పి పేరు రామప్ప అంట. సో ఆయన పేరు మీదుగా ఈ టెంపుల్కి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ శివుడే ఉంటారు, శివయ్యే. ఆ శివుడి పేరు కూడా రామలింగేశ్వర స్వామి. సో రామప్పలో రామలింగేశ్వర స్వామి, అలా ఆయన పేరు నుంచి వచ్చినదే ఈ పేరు అనమాట. రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటారు, లేదా రామప్ప టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్లో మీరు చూసుకున్నట్లయితే ఈ ఒక్క కార్వింగ్స్ అన్నీ కూడా శిల్పులు చెక్కింది మనం చూస్తే ఆశ్చర్యపోతాం అనమాట. అంతలా ఉన్నాయి. ఈ టెంపుల్ని ఇలా చూడటం కన్నా నిజంగా మనం ఇండివిజువల్గా వెళ్ళి పర్సనల్గా మనం చూసి విజిట్ చేయాల్సిన టెంపుల్ అని అనిపించింది. ఎందుకంటే మీరు అది ఒక్కొక్కటి మైన్యూట్గా మనం దగ్గర నుంచి చూస్తాం కదా, అప్పుడు అనిపిస్తుంది అనమాట ఈ కాకతీయుల్ని ఎందుకు వాళ్ళంతా ఫేమస్ అయ్యారు, వాళ్ళ శిల్ప నైపుణ్యం ఎంతలా ఉందనేది మనకి బాగా అర్థమవుతుంది. నేను ఒక్కొక్కటి జూమ్ చేసి చూపిస్తున్నా కూడా మీకు కెమెరాలో అంత క్లియర్గా అయితే కనిపించకపోవచ్చు. అంత చిన్న చిన్నగా మైన్యూట్ డిజైన్స్ అనమాట. అంత బాగున్నాయి ఒక్కొక్కటి కూడా. ఈ టెంపుల్లో మనకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ రూఫ్ టాప్ అంతా కూడా మనకి ఫ్లోటింగ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశారంట. అంటే దానివల్ల యూజ్ ఏంటంటే ఆ ఫ్లోటింగ్ బ్రిక్స్తో యూజ్ చేయటం వలన ఆ రూఫ్ టాప్ యొక్క వెయిట్ అంతా కూడా ఈ పక్కనున్న వాల్స్ మీద ఎక్కువ పడకుండా కాపాడటం కోసం ఆ ఫ్లోటింగ్ బ్రిక్స్ని యూజ్ చేశారంట. అండ్ అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా ఫౌండేషన్ అంతా కూడా మనకి శాండ్ బాక్స్ టెక్నిక్ యూజ్ చేశారంట. ఎందుకంటే ఎలాంటి ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా ఈ టెంపుల్ తట్టుకోగలగాలి అన్న విధంగా వాళ్ళు శాండ్ బాక్స్ టెక్నిక్ని యూజ్ చేసి అయితే ఫౌండేషన్ని కూడా వేశారు. చూసారా, కాకతీయులు మన కోసం ఎంతో దూరం ఆలోచించారు. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయింది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ అయిపోయింది కదా. 13th century అంటే ఇప్పటికి మామూలు విషయం కాదు. అలాంటిది ఇన్ని సంవత్సరాలకి కూడా ఈ టెంపుల్ ఇంత చెక్కు చెదరకుండా ఉంది అంటే వాళ్ళు అంతలాగా అప్పుడే ఆలోచించి ఈ టెంపుల్ని ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. మాకే కాదు, చూసిన వాళ్ళకు కూడా చాలా మందికి అనిపించింది 1000 పిల్లర్ టెంపుల్ కన్నా ఈ రామప్ప టెంపుల్ మాత్రం చాలా బాగుంది అని అనిపించింది. అంటే ఆ టెంపుల్ కూడా బాగుంది, ఈ టెంపుల్ బాగుంది. రెండింటిని కంపేర్ చేస్తే మాత్రం ఈ టెంపులే చాలా బాగుంది అనిపించింది, రామప్ప టెంపుల్. ఇన్ని చూసాం కదా, ఈ టెంపుల్కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదే ఈ టెంపుల్ నుంచి సౌండ్స్ కూడా వస్తాయంట. అదేంటా అనుకుంటున్నారా? ఇక్కడ చూసారా, మేమంతా కూడా రౌండ్ చేసి ఇక్కడ ఏదో వింటున్నట్టు కనిపిస్తుందా మీకు? ఇదేంటంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, అంటే మనకి టెంపుల్ లోపలికి గర్భగుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే లెఫ్ట్ సైడ్లో అనమాట ఇది.
అక్కడ మనకి శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఒక చెట్టు కింద ఉన్నట్టు కనిపిస్తారు. అక్కడే మనం ఇలా చూసారా, మేము ఫింగర్స్తో ట్యాప్ చేస్తున్నాం కదా, ఇలా చేస్తే అక్కడి నుంచి సప్తస్వరాలు వినిపిస్తున్నాయి. అది ఈ టెంపుల్ యొక్క ఇంకొక ప్రాముఖ్యత కూడా. అది మాకైతే ముందంతా తెలీదు, మేమేం గూగుల్ కూడా చేయలేదు. లోపల గర్భగుడిలో ఉన్న పూజారి చెప్పారనమాట. మరి ఆయన మాకే ఎందుకు చెప్పాలనిపించిందో తెలీదు. ఆయన చెప్తే మేము విన్నాము. మా నుంచి అక్కడున్న వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. మా తర్వాత అందరూ విన్నారు. అది కూడా వాళ్ళు ఎంత దూరం ఆలోచించి చేశారు కదా. అంటే ఇవన్నీ యూజ్ చేసిన స్టోన్ కాదనమాట, అక్కడ యూజ్ చేసిన స్టోన్ వేరే స్టోన్. అందుకే దాని నుంచి మనకి సౌండ్ కూడా వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ రామప్ప టెంపుల్. నాకు తెలిసినంత వరకు చాలా వరకు అయితే చూపించాను మీకు కూడా. ఇదిగోండి ఇదే చూపిస్తున్నాను కదా, ఇక్కడే శ్రీకృష్ణుడు చెట్టు కింద ఫ్లూట్ వాయిస్తూ, ఇక్కడ కొంచెం జూమ్లో కూడా మీకు చూపిస్తున్నాను. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఆ సౌండ్. అండ్ అలాగే ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే నాకులాగా వరంగల్ అంటే ఏముంది 1000 పిల్లర్ టెంపులే కదా అని నాలా ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ అయితే, ఈ 2 వీడియోస్ బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే వరంగల్లో ఒక్క టెంపులే కాదు, విజిట్ చేయొచ్చు మనం కూడా, చాలా ప్లేసెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు అని అయితే నేను నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. జస్ట్ అలా హైదరాబాద్ నుంచి వీకెండ్ ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనిపిస్తే మనకి జస్ట్ వెహికల్లో వేసుకున్నా కూడా ఒక 3 అవర్స్లో వరంగల్ అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి అంత దగ్గరే, పర్లేదు. బట్ ట్రైన్ వెళ్ళినా కూడా ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది అంతే. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా. అంతే అండి నా వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతలోగా మరి మన వీడియోస్ చూస్తూ ఉండిపోతే ఎలాగా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి కదా. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఇలాంటి ఇంకొంతమందికి యూజ్ అయ్యే వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. సో అదే అండి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.